తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో 9th జనరేషన్ సాంప్రదాయ మూలికా వైద్యులు ఎస్కే రసూల్ గారు మనతో పాటు ఉన్నారు. సో రీసెంట్ టైమ్స్లో యంగర్ జనరేషన్లో కూడా మనం ఈ ఊబకాయం, సడన్గా వెయిట్ గెయిన్ అయిపోవడం, లావుగా అయిపోవడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ చాలా చూస్తున్నాం కదా. సో అసలు వెయిట్ లాస్ అవ్వడం ఎలా? సో సాంప్రదాయ పద్ధతిలో ఏమైనా మూలికల ద్వారా మనం వెయిట్ లాస్ అవ్వగలమా లేదా అని తెలుసుకుందాం. సో సార్తో మాట్లాడదాం, మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నా. సో వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా కష్టంగా అయిపోతుంది. సో ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఇలా తినాలి, ఈ టైంలో తినాలి, ఇవి చాలా చాలా చెప్తున్నారు. డైట్ ఫాలో అవ్వడం కానీ ఎలాంటి తినాలి, ఏం తినాలి అని చెప్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు? అసలు ఏం చేస్తే వెయిట్ లాస్ అవ్వగలం, అది కూడా హెల్దీగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా? చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు ప్రపంచమంతా, మన భారతదేశమే కాదు, ఈరోజు ప్రపంచమంతా కుదిపేస్తున్న సమస్య వెయిట్ లాస్ కావడం, ఆహారానికి అలవాటు పడ్డం. ఏ డాక్టర్ గారు, ఏ మూలికా వైద్యులు ఎవరు ఏ ఒక టెక్నిక్ చెప్పినా హద్దులు దాటిన ఆహారం తింటున్నారు కాబట్టి వెయిట్ లాస్ కావడం కష్టం అని అనుకుంటున్నారు. కానీ నా అమ్మ లాంటి ఆయుర్వేదంలో ఆయుధాలతో సమానమైనది, వజ్రాయుధాలు లాంటి ఔషధాలు మన భారతీయ సంస్కృతులు ఎన్నో దాగి ఉన్నాయి. వీటి కోసం నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను ఎంతోమంది బిడ్డలు చెప్పేది ఒక్కటే, ఆహారం అదుపు తప్పిన నా బిడ్డల కోసం నేను చెప్పేది ఒక్కటే, మితాహారం. కమ్మగా ఉందని ఎక్కువ తినడం, కమ్మగా లేదని తక్కువ తినడం, అర్ధరాత్రి వరకు నిద్ర మేలుకోవడం, చాలా పొద్దెక్కాక నిద్రపోవడం, ఇదంతా శరీర సోమరతనానికి వచ్చే దురలవాటు. వీటి కోసం మనం చేయాలా? అర్లీగా నిద్రలేయడం, అర్లీగా పండుకుంటూ నా ఆయుర్వేదంలో సూచించే 3 మూలికలు ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నానమ్మా. ఓకే, అంటే ఎక్కువసేపు నిద్రపోవడం కూడా తప్పే అంటారా? తప్పే. అది దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతామా? అవుతారు. ఓ, సో అంటే ఏ టైంలో తింటే పర్ఫెక్ట్గా మంచిది అంటారు? ఏ టైంకి పడుకోవాలి, ఎంత నిద్రపోవాలి? కరెక్ట్గా నా ఆయుర్వేదం సూచించేది ఒక్కటే, 7-8 లోపల భోంచేసుకోవాలి. ఓకే. సాయంత్రం 6 అయిందంటే పెరుగు కానీ మజ్జిగ కానీ శీతల పానీయాలు తాకరాదంటుంది నా ఆయుర్వేదం. ఓ, రాత్రిలో పెరుగు మజ్జిగ తీసుకోకూడదు. పెరుగు తీసుకున్నా, మజ్జిగ తీసుకున్నా మృత్యుకు దగ్గర అవుతాం. అవునా? చరిత్ర చెప్తుంది, నా మెడికల్ ఉంది, నా ఆయుర్వేదంలో సూచిస్తుందమ్మా. రాత్రుల్లో పెరుగు మజ్జిగ తినకూడదు. ఎవరు తినాల మజ్జిగ? పగలంతా చేనులో కష్టపడే నా రైతనులు తినాలంతే. కానీ మనం ఏం కష్టం చేస్తున్నాం? ఏసీలో ఉంటున్నాం, అలా జలసాగా తిరుగుతున్నాం, మనకి ఎక్కడ వస్తుంది? కానీ ఇక్కడ బిర్యానీతో పాటు మనం శీతల పానీయాలు సేవిస్తున్నాం చూడండి. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి శరీరం అతలాకుతలం అవుతా ఉంది. అంటే నైట్ టైం మజ్జిగ తీసుకోకూడదు అంటారు. అంటే ఎండలో బాగా వర్క్ చేస్తాం కదా, బాడీ మొత్తం హీట్ అయిపోతుంది. సో మజ్జిగ తీసుకుంటే మనం హ్యాపీగా నిద్ర వస్తుంది అని మన పేరెంట్స్ ఇస్తూ ఉంటారు పిల్లలకి కూడా. సో అది కూడా అవాయిడ్ చేయడం మంచిది అంటారా? మరి ఎన్నింటికి తినాలా? ఓకే, కానీ 7 కల్లా తినేయాల. 6 అయిందని సూర్యుడు ఉన్నంత వరకే మనం మజ్జిగ తీసుకోవాలి. లేకుంటే శరీరం రాత్రి ఈ పిత్తం కఫంలోకి చేరిందంటే లేనిపోని సమస్యలు వస్తాయి దేహానికి. హార్ట్ కూడా వచ్చిందని రాదు అని చెప్పడానికి రైట్స్ లేదు, వస్తుంది చెప్పడానికి మాత్రం రైట్స్ ఉన్నాయి నా ఆయుర్వేదంలో. కఫం పెరిగిందంటే మృత్యువే. వాతం, పిత్తం, కఫం అనేది 3 ఉన్నాయి ఈ ఆయుర్వేదంలో, నాడీ పరిజ్ఞానంలో. కాబట్టి రాత్రిలో పెరుగు తీసుకోకూడదు, మజ్జిగ తీసుకోకూడదు. ఓకే. బనానా సార్, బనానా అంటే అరటిపండు కూడా తింటే ఒకటి తినచ్చు, నో ప్రాబ్లం. ఒకటి నైట్ టైం తినొచ్చు, తినచ్చు, ఏం కాదు. మంచి పొటాషియం అది తీసుకోవచ్చు. కానీ వెయిట్ లాస్ విషయంలో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ గురించి చెప్పేవాళ్ళే. అంటే ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఎగ్స్ కూడా బాయిల్డ్ ఎగ్స్ తినాలి అంటారు. బాయిల్డ్ ఎగ్స్లో కూడా ఎల్ ఎగ్ తినకూడదు అని కొంతమంది అంటారు. కొంతమంది ఎల్ ఎగ్ కూడా తింటే అందులోనే ప్రోటీన్ ఉంటుందని కొంతమంది అంటారు. ఇంకా బనానా విషయంకి వస్తే బనానా ఓన్లీ మధ్యాహ్నమే తినాలి, నైట్ తినకూడదు, నైట్ తింటే వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్తూ ఉంటారు. సో వీటన్నిటిని ఎలా తీసుకోవచ్చు? ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇది అరటిపండు తింటే మలబద్ధకం ఉన్న ఈరోజు మలబద్ధకంతో ఉపకాయం వస్తుంది, మల విసర్జన సరిగ్గా జరగదు. ఎప్పుడైతే ఈ అరటిపండు తీసుకుంటాం మన బాడీకి కావాల్సినంత పొటాషియం ఇచ్చి ఆ పేగుల్లో ఆ మలం చుట్టూ ఒక జెల్ ఏర్పాటు చేసి
ఉదయాన్నే సాఫీగా మల విసర్జన చేయడానికి మాగిన అరటిపండు పని చేస్తుంది. కానీ ఇక్కడ మధుమేహం పేషెంట్లు అరటిపండు రాత్రిలో కానీ పగలు కానీ తీసుకోవడానికి వీలు లేదు. అందుకే ఉదయం లేవగానే 2 గ్లాసులు వేడి నీళ్ళు, రాత్రి 2 గ్లాసులు వేడి నీళ్ళు తీసుకోమని నా ఆయుర్వేదం చెప్తాంది. ఓకే. సో ఇప్పుడు వెయిట్ లాస్ మీరు చెప్పినట్లు మూలికలు ఉన్నాయి. మా దాంట్లో మంచి ఒక మందు ఉంది. దీని ద్వారా వెయిట్ లాస్ ఈజీగా అవ్వగలరు అని చెప్తున్నారు. వజ్రాయుధాలు. ఓకే. అసలు ఆ వజ్రాయుధాలు ఏంటి సార్? వజ్రాయుధాలు సింపుల్. ఈ ఆయుర్వేదం అంతా వడబోస్తే అందులో 2 చూర్ణాలు టోటల్ మూలికా వైద్యంలో ఇట్లా చూర్ణాలు కావచ్చు, మూలికలు కావచ్చు, లేహాలు కావచ్చు తీసుకుంటే రెండే చూర్ణాలు. ఒకటి వర్షాకాలంలో తీసుకుంటేది త్రికట చూర్ణం. ఇక ఎండాకాలంలో కానీ గాలికాలం వేసవి ఇట్లా తీసుకుంటే వచ్చేది త్రిఫల చూర్ణం. ఈ త్రిఫల చూర్ణం తీసుకుంటే ఇంకో రకంగా పనిచేస్తుంది. ఇక త్రిఫల చూర్ణం అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ 100 గ్రాములు తీసుకోవాలా. ఒక తానికాయ అంటే ఏంటి సార్? దొరుకుతుంది, కొట్లో దొరుకుతుందమ్మా. తానికాయ అంటారు దాన్ని. ఓకే. తానికాయ 100 గ్రాములు, ఉసిరికాయ 100 గ్రాములు, కరక్కాయ 100 గ్రాములు విడివిడిగా 100 గ్రాములు తీసుకొని 3 జల్లించుకొని రోజు రాత్రి గోరువెచ్చని నీళ్ళల్లో ఉదయం బాగా కాలే నీళ్ళు తీసుకోవడం. ఫస్ట్ ఒక స్పూన్, ఒక గ్లాసులో వేయడం, అర్ధ నిమ్మరసం పిండడం, వేడి నీళ్ళు అందులో పోయడం. అందులో వేయగానే ఒక రసాయనంగా మారుతుందని గోరువెచ్చగా అన్నట్టు తాగడం. ఓకే. రాత్రి ఒకసారి, ఉదయం పరిగడన ఒకసారి ఇలా తీసుకుంటే క్రమక్రమంగా బాడీలో ఉన్న కొవ్వంతా అలా కరిగిపోతుంది, మంచులా కరిగిపోతుంది. దేనికంటే ఇక్కడ తానికాయ నీ దేహంలో ఈ బ్యాడ్ ఫ్యాక్ట్ ఎక్కడెక్కడ ఉంది బాడీలో, ఆ పొట్టల్లో కానీ హిప్ కానీ అలా కరిగిస్తుంది. ఆ కరిగించడం సహాయం చేయడానికి సిట్రిక్ యాసిడ్, ఒక నిమ్మరసం ఉంది ఇక్కడ, సిట్రిక్ యాసిడ్. ఇది బయట నుంచి రావాల్సింది బాడీలో. మన దేహంలో నిమ్మరసం ఆమ్లం పుట్టదు. నిమ్మరసం బయట నుంచి తీసుకోవాలా, ఎండ నుంచి డి విటమిన్ తీసుకోవాలా. కాబట్టి ఈ 4 ఐటాలు ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, నిమ్మరసం ఇవి 3 ఉదయం 1 స్పూన్, రాత్రికి 1 స్పూన్ గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకునే విధానం: 1 స్పూన్ పౌడర్ వేసి 1 గ్లాసులో వేయడం, అర్ధ నిమ్మరసం పిండడం, వేడి నీళ్ళు బాగా మరిగెక్కి నీళ్ళు అందులో వేయడం. అది ఒక రసాయనంగా మారుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా మనం తాగాలి. ఇంకా తాగిన తర్వాత ఈ ఆహారం తీసుకోరాదు. నైట్ అంటే ఇంకా అది లాస్ట్ ఫైనల్ ఇంక స్లీప్, పడుకోవచ్చు. ఏ టైంలో తీసుకోవాలంటారు? తీసుకోవచ్చమ్మా. నిద్ర ఇక్కడ సిటీలో అలవాటు 10, 11, 1 గంటలు అంత టైం తీసుకోకూడదు. 9 గంటలకు ఇష్టం. ఓకే. మార్నింగ్ అయితే 6 మార్నింగ్ 6 గంటలు 7 గంటలు ఫస్ట్ అది తీసుకున్న తర్వాత కొద్దిగా అట్లా వాకింగ్ చేయాలి. ఓకే. బ్రేక్ఫాస్ట్ చేయక్కర్లేదు? అవసరం లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక పూట భోజనం చేసి అవసరం లేదు. 3 పూటలు భోజనం చేయండి, నీరసం వస్తుంది కదా. ఓకే. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొద్దన్నారు, 6కి తాగమన్నారు. బ్రేక్ఫాస్ట్ చేయక ముందు, ఇంకా చాయ్లు కాఫీలు తాగాక ముందు కాలకృత్యమాలు ముగించుకొని ఉదయం లేవగానే ఇక్కడ త్రిఫల చూర్ణం అంటే అంగిట్లో త్రిఫల చూర్ణం అంటే అది ప్రాసెస్ వేరే. ఉసిరికలు 2, తానికాయ ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అట్లా తీసుకోకూడదు. మనం త్రిఫలాలు అంటే 3 భాగాలకు తీసుకోవాలి. చూర్ణాలు దొరికేస్తాయి సిటీలో కూడా, ఆన్లైన్ దొరుకుతాయి. అన్నిటిని మిక్స్ చేసి, మూడింటిని మిక్స్ చేసి పౌడర్ రూపంలో 100 ఉండాలి. త్రిఫలాలు 100 ఉండవు. తానికాయ 2 భాగాలు, కరక్కాయ 2, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అట్లా వద్దు మనకి. 100 గ్రాములు తీసుకొని జల్లించుకొని ఒక డబ్బాలో భద్రపరుచుకొని, త్రిఫలమే ఇంకేది అవసరం లేదు. దీంతో ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిన రోగాలు ఈ 3ట్లోనే అలా కరిగిపోతాయి. నా అనుభవం 90 మంది, చాలా మందికి నేను ఇస్తాను. నేను ఫోన్లో చెప్పేది ఒక్కటే, నేను సపోర్ట్ చేస్తాను. ఈ విధంగా మీరు చేస్తే, కానీ ఇది వాడే రోజులో గట్టి పెరుగు తినరాదు. అసలు ఏ పూట కూడా మాంసం తినరాదు. ఓకే. 3 నెలలు. ఓకే. ఓన్లీ కర్డ్, మాంసం అవాయిడ్ చేసేయాలి, మొత్తంకి అవాయిడ్ చేసేయాలి. సో ఇప్పుడు మీరు చెప్పారు బాగానే ఉంది, ఈ పౌడర్ రూపంలో వాటర్ తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతామని. కానీ చాలామంది ఏం చేస్తారంటే, సో ఈ స్వీట్స్ కానీ, అంటే మనం వెయిట్ గెయిన్ అవడానికి తీసుకోవాల్సిన అన్ని ఐటమ్స్, జంక్ ఫుడ్, బిర్యానీలు అన్నీ తింటూ ఇది తాగుతూ ఉన్నాం, అయినా మాకు రిజల్ట్ రావట్లేదు అని చెప్తూ ఉంటారు. ఒకటి కావాలంటే వదులుకోవాలి కదా. ఓకే. డెఫినెట్గా వదులుకోవాల్సిందే అన్ని. ఓకే. ఇది తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేయాలి. ఒక టైంకి తినడం, టైంకి పడుకోవడం, అన్నీ ఈక్వల్గా చేసుకుంటూ ఉండాలి. నా వరకు వస్తే నేను 100 కిలో ఉండేవాడిని, 100, ఇప్పుడు 77కి వచ్చిన. నేను దాదాపు 1 ఇయర్ ఫాలో అయినా, వెయిట్ లాస్ అయినా, బాగున్నా, ఎనర్జీగా ఉన్నా. ఎంత ఎనర్జీ వస్తుంది బాడీలో అంతే. ఇప్పుడు 53, 54 నాది. నమ్మొచ్చు నమ్మకండి, 25 ఏళ్ళ అబ్బాయిలో ఉన్న ఎనర్జీ ఉంది నా బాడీలో.
దేనికి? నేను ప్రకృతి పైన ఆధారపడ్డా, మీరు పడండి ఆధారం. ఉమ్, ఈ భోంచేస్తా ఆ బిర్యానీలు తింటూ ఆ శీతల drinks పానీయాలు తాగండి. ఇది తప్పు ఉమ్, చేయకండి. ఉమ్, నీళ్ళు తాగండి. అలవాటు పడ్డారు మాంసానికి, తినండి. ఎంత తినాలా? ఉమ్, లిమిట్గా తినండి. ఓకే. నిద్ర లేవండి. ఉమ్, కాస్త వ్యాయామం చేయలేరు మీరు, కాస్త పని చేయండి, ఉమ్, వెయిట్ లాస్ అయిపోతారు. ఓకే. సో నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి చిట్కా చెప్పారు. సో ఎలాంటి ప్రాబ్లంకైనా మనం వంటిల్లే సొల్యూషన్ అనడానికి పర్ఫెక్ట్ చాలా ఎగ్జాంపుల్ ఆయుర్వేదం అని చెప్పొచ్చు. నిజం. సో అందులో కూడా మనం ఏదేదో ట్రై చేస్తూ ఉంటారు. బయట ఎక్కడెక్కడో డబ్బులు కట్టి జిమ్‌లకి వెళ్ళడం, లేదంటే వెయిట్ లాస్ కోర్సులు తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో సొల్యూషన్ మన ఈ వంటిట్లోనే పెట్టుకొని మనం అవునమ్మా, ఊరంతా ఎతుకుతున్నాం. చెప్తాను కదా. హ్మ్. ఇప్పుడు మనది పావులా తీసుకొని మనకి 10 రూపాయలకి అమ్ముతున్నారు. సిగ్గుచేటు. మనం భారతీయులం. ఇక్కడ సనాతన ధర్మం ఉంది. హ్మ్. లక్షల మంది మహర్షులు గ్రంథాలు రాశారు. వీటి ఆధారమే కదా మనమంతా. ఇది పక్కన పెట్టి మనం ఏదో సోపిస్తున్నాడు, వేపాకుతో మార్గో ఇస్తున్నాడు, అది మందే. హ్మ్. వేపాకుతో మెడిమిక్స్ ఇస్తున్నాడు, అది మందే. ఇవి పక్కన పెట్టి ఏమేమో వాడుతున్నాం, హ్మ్. తప్పు మందే కదా. కదా. మన ఇంట్లో పెట్టుకొని పక్కింటికి ఎందుకు చూడాలా? హ్మ్. మన ఇంటిదే అద్భుతం. కరెక్ట్. సో డైరెక్ట్‌గా వేపాకులో చెట్టు కోసుకొని దొరికేది మరి షాప్‌లో డబ్బులు పెట్టమని కొనుక్కోవాల్సి కొనుక్కోవాలా? వస్తుంది. హ్మ్. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. హ్మ్. వినడానికి సిద్ధంగా ఉన్నారు మీ ఓటి పిల్లలు, చెప్పేవాళ్ళు లేరు. కరెక్ట్. చెప్తే ఏమొస్తుందో, హ్మ్. చెప్తే నాకేమి. హ్మ్. కొన్ని దాదాపు 5,000 ఎపిసోడ్లు చేసిన, ఎక్కడే కానీ ఏ కస్టమర్తో నేను కన్సల్ట్ తీసుకున్నది చరిత్ర లేదు. హ్మ్. హ్మ్. రెమెడీ మీరు అడగండి, మీకు చెప్తా. హ్మ్. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైంని మా కోసం స్పెండ్ చేసి సో వెయిట్ లాస్‌కి మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. సో ఎంత యూజ్ చేసినా, ఏం ట్రై చేసినా సరే వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాం అని అనుకున్న వారికి ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ ఉంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో జస్ట్ మనకి 3 ఇంగ్రీడియెంట్స్‌తోనే అది కూడా మన వంటిట్లో దొరికే మన ఆయుర్వేదం, మన అమ్మ లాంటి ఆయుర్వేదం మనకిచ్చిన ఇంగ్రీడియెంట్స్తోనే మనకి వెయిట్ లాస్ చిట్కా చెప్పడం జరిగింది. సో ఒకసారి ట్రై చేయండి. దీంతో పాటు టైంకి తినండి, టైంకి పడుకోండి, మంచి లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేయండి. మంచి సొల్యూషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.